Hey everyone, Pisha here on Pocket Tech. I am back again with another video. Last night మనకి యాపిల్ వాళ్ళు iOS 17.5.1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ లో ఒక బగ్ ని ఫిక్స్ చేశారు అండ్ అలానే iOS 18 లో రాబోతున్న న్యూ ఫీచర్స్ ని అనౌన్స్ చేశారు. అవేంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్, iOS వర్షన్ ఇక్కడ మీరు చూస్తే iOS 17.5.1 అని ఉంటుంది. బ్రాకెట్లో 21F90. ఈ అప్డేట్లో అయితే మనకి మోడెమ్ ఫర్మ్వేర్ అప్డేట్ ఏమీ జరగలేదు, సేమ్ ఓల్డ్ వర్షనే ఉంటుంది. న్యూ ఫీచర్స్ ని కూడా ఏమీ రిలీజ్ చేయలేదు ఎక్సెప్ట్ ఒక బగ్ ని మాత్రమే ఫిక్స్ చేశారు. ఆ బగ్ కూడా మనకి ఫొటోస్ యాప్ రిలేటెడ్ బగ్. ఈ ఫొటోస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా కొన్ని ఫొటోస్ డిలీట్ చేస్తూ ఉంటాం కదా, కొంతమందికి అలా డిలీట్ చేసిన ఫొటోస్ మళ్ళీ రీఅపియర్ అయ్యాయి అనమాట. ఈవెన్ వాళ్ళు ఫోన్ రీస్టార్ట్ చేసినా సరే మనకి ఆ డిలీట్ అయిపోయిన ఫొటోస్ మళ్ళీ కనిపిస్తూ ఉన్నాయి. ఇది బికాస్ డేటాబేస్ కరప్ట్ అవ్వడం వల్ల జరిగింది. ఈ బగ్ ని అయితే ఇప్పుడు యాపిల్ వాళ్ళు 17.5.1 అప్డేట్ లో ఫిక్స్ చేసేసారు. ఈ ఇష్యూ అయితే అందరికీ లేదు, ఓన్లీ ఫ్యూ మెంబర్స్ మాత్రమే ఈ ఇష్యూని ఫేస్ చేశారు. ఎవరైతే ఈ ఇష్యూని ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత నుంచి ఆ బగ్ ఫిక్స్ అయిపోతుంది. మనకి ఇది డిలీట్ అయిపోయిన ఫొటోస్ కనిపించడం అంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత లేసి కూర్చుంటే అలాంటి ఫీలింగ్ వస్తుందో, అలాగే మనం ఎప్పుడో డిలీట్ చేసాం కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ ఫొటోస్ అనే ఫీలింగ్ వస్తుంది. సో అలా రాకుండా అయితే ఈ అప్డేట్ తర్వాత ఉంటాయి. సో మనకి యాపిల్ సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి కదా, ఈ అప్డేట్స్ లో కూడా మనం ఈ iOS వర్షన్ రిలేటెడ్ చూస్తే ఓన్లీ ఈ అప్డేట్ గురించే మాట్లాడతారు. ఇంతకు మించి మనకి కొత్త ఫీచర్స్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యాపిల్ వాచ్ లో మనకి యాపిల్ వాచ్ 10.5 వర్షన్ లో న్యూ వాల్ పేపర్స్ ని రిలీజ్ చేశారు. సో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత జనరల్ అబౌట్ లోకి వెళ్తే ఇక్కడ మనకి వర్షన్ నెంబర్ 10.5 అని చూపిస్తుంది. ఇక్కడ సెంటర్ లో ఫేస్ గ్యాలరీలోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రైడ్ అని ఒక ఫోల్డర్ లాగా ఉంటది కదా, ఈ ప్రైడ్ లో మనకి కొత్త వాల్ పేపర్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ ప్రైడ్ లో చూస్తున్నారు కదా మనకి న్యూ వాల్ పేపర్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు కావాల్సిన చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ అని క్లిక్ చేస్తే ఈ వాచ్ ఫేస్ మీ వాచ్ లోకి యాడ్ అయిపోతుంది. సో ఈ రెండు అప్డేట్స్ మాత్రమే మనకి లేటెస్ట్ వర్షన్ లో వచ్చాయి. నెక్స్ట్ మనకి iOS 18 లో రాబోతున్న న్యూ ఫీచర్స్ అయితే అనౌన్స్ చేశారు. ఇవి మనకి యాక్సెసిబిలిటీ ఫీచర్స్ అన్నమాట. ఇవి మనకి స్టేజ్ మీద ఏమీ అనౌన్స్ చేయరు, మేజర్ గా మనకి బ్లైండ్ అండ్ డెఫ్ పీపుల్ కి బాగా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి ఐ ట్రాకింగ్. మనకి ఐ ట్రాకింగ్ ఫీచర్ ఐప్యాడ్ అండ్ ఐఫోన్ లోకి రాబోతుంది. సో ఈ ఐ ట్రాకింగ్ అనేది మనం ఆల్రెడీ యాపిల్ విజన్ ప్రో లో చూసాం కదా, మన ఐస్ ఏ యాప్ అయితే చూస్తాయో ఆ యాప్ సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ సిమిలర్ ఫీచర్ అయితే మనకి ఐఫోన్ అండ్ ఐప్యాడ్స్ కి తీసుకొచ్చారు. మన ఫోన్ అండ్ ఐప్యాడ్ లో ఉన్న కెమెరాస్ మన ఐస్ ని స్కాన్ చేసి మన ఐ మూమెంట్ ని పట్టి మూవ్ అవుతూ ఉంటుంది. సో మనం ఇప్పటి నుంచి హ్యాండ్ యూజ్ చేయకుండా జస్ట్ ఐస్ తో మనం ఫోన్ అండ్ ఐప్యాడ్ ని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఐ ట్రాకింగ్ కోసం అయితే మన ఫోన్ అండ్ ఐప్యాడ్ లో ఉన్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కీ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి మనకి కొత్తగా మ్యూజిక్ హ్యాప్టిక్స్ అయితే తీసుకురాబోతున్నారు. డెఫ్ పీపుల్ ఉంటే కనుక మ్యూజిక్ సరిగా వాళ్ళు వినలేరు కాబట్టి, సో వాళ్ళు మ్యూజిక్ ని ఫీల్ అవ్వడం కోసం హ్యాప్టిక్స్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. మనకి సాంగ్ ఉన్న దాని ప్రకారంగా ఈ వైబ్రేషన్స్ అనేది వస్తాయి. సో డెఫ్ పీపుల్ మనకి సాంగ్ ఎలా ఉంది అనేది టచ్ ద్వారా వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీచ్ రిలేటెడ్ అప్డేట్స్. సో దీని వల్ల యూజ్ ఏంటి అంటే, మనం వాయిస్ కమాండ్స్ ద్వారా సెట్ ఆఫ్ యాక్షన్స్ ని ప్రీ కమాండ్స్ లాగా షార్ట్ కట్స్ లో పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం సిరికి ఐఎమ్ లీవింగ్ హోమ్ అంటే మనం ఆ లీవింగ్ హోమ్ అన్న వర్డ్ కి సిరి మన కార్లో ఏసీ సెట్ చేయడం, ఇంట్లో ఏసీని ఆఫ్ చేసేయడం, గరాజ్ ఓపెన్ చేయడం, ఇలాంటి మల్టిపుల్ యాక్షన్స్ ని 1 by 1 చేయడానికి మనం యాక్షన్స్ ని షార్ట్ కట్స్ లో పెట్టుకోవచ్చు. అలాగే కమింగ్ బ్యాక్ హోమ్ అంటే కనుక మనం గరాజ్ ఓపెన్ చేయడం, ఏసీ ఆన్ చేయడం, ఇలాంటి యాక్షన్స్ అన్ని సెట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి వెహికల్ మోషన్ వల్ల సిక్నెస్ వస్తుంది కదా, సో మనం కార్లో కూర్చొని ఫోన్ చూస్తుంటే మనకి డిజీనెస్ వస్తుంది. సో ఆ డిజీనెస్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో లెఫ్ట్ తిరుగుతున్నప్పుడు మనం చూస్తున్న కంటెంట్ కొద్దిగా రైట్ కి షిఫ్ట్ అవుతుంది. ఒకవేళ బ్రేక్ వేస్తే కనుక కొంచెం అప్ కి మూవ్ అవుతుంది. సో దట్ మనం ఫోన్ చూస్తున్నప్పుడు ఆ మోషన్ సిక్నెస్ అనేది రాకుండా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కార్ ఎక్కాక అందరికి డిజీనెస్ వస్తుంది, మోషన్ సిక్నెస్ వస్తుంది అని అంటారు కదా, ఫోన్ చూడడం వల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇలాంటివి చాలా ఫీచర్స్ అయితే యాపిల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత నా బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, బ్యాటరీ,
బ్యాటరీ హెల్త్. ఇక్కడ మాక్సిమం కెపాసిటీ చూస్తే 100% ఉంది. నా సైకిల్ కౌంట్ చూడొచ్చు 119. నేనైతే ఈ ఫోన్ని చూడొచ్చు జనవరి 2024 నుంచి యూజ్ చేస్తున్నాను. నా దగ్గర ఇంకొక iPhone 15 Pro Max కూడా ఉంది. దిస్ ఈజ్ లైక్ మై డైలీ యూసేజ్ ఫోన్. సో దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ సాఫ్ట్వేర్ అప్డేట్ తర్వాత ఎంత ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ మీరు బ్యాటరీ హెల్త్ చూడొచ్చు. నేను ఈ ఫోన్ అయితే కనుక అక్టోబర్ 2023 నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే మనకి ఫోన్ రిలీజ్ అయినప్పటి నుంచి. సైకిల్ కౌంట్ వచ్చేసి 213 అండ్ మాక్సిమం కెపాసిటీ 96% ఉంది. 15 Pro Maxలో నా పర్సనల్ డివైస్లో చూస్తే కనుక 4% ఆఫ్ బ్యాటరీ హెల్త్ తగ్గిపోయింది. నా ఫోన్ యూసేజ్ చూడొచ్చు. నేను హెవీ యూజర్ని. ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 7.5 hours అయితే యూసేజ్ ఉంటుంది. సేమ్ మా హస్బెండ్ ఫోన్లో కూడా చూడొచ్చు. మాక్సిమం యూసేజ్ వచ్చేసి ఆన్ అన్ యావరేజ్ 6.5 hours ఉంటుంది. 17.5లో కానీ 17.5.1 అప్డేట్లో కానీ బ్యాటరీ హెల్త్ పరంగా ఏమీ ఇష్యూస్ లేవు. గుడ్ బ్యాటరీ హెల్త్ అయితే వస్తుంది. సో నా సజెషన్ అయితే కనుక ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోండి. ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ రెక్టిఫై అయిపోతాయి. సో ఇదైతే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.